కందుకూరు మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కందుకూరు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. డబ్బు రాజకీయాల అహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వైఖరి కూడా ఇదే తరహాలో కొనసాగుతోందని నేతి మహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత దూషణలు, అహంకారపూరిత వ్యాఖ్యలు సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని ఆయన కోరారు. వృద్ధ నాయకులు అంటే దారుణంగా మాట్లాడిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కందుకూరులో ఈ మధ్య జరుగుతున్న ఏవైతే ఆ రోడ్లు బోర్డులు వేసాయని ఈయన ఒక ఊరికి వాళ్ళు పెట్టిన ఖర్చుతో పోలుస్తున్నాడంటే, అంటే ఎలక్షన్ బడ్జెట్ తో దీన్ని అభివృద్ధిని కంపేర్ చేస్తా ఉన్న విధానం కనపడతా ఉంది. నేను ఇంత సొంతంగా నా డబ్బులు సంపాదించినంత ఖర్చు పెట్టాను, ఇంకా 100 కోట్లు కూడా ఖర్చు పెడతానన్న మెసేజ్ ఇవ్వటం కోసం ఏమన్నా ఇలా మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది, మానుగుంట మహేందర్ రెడ్డి అయినా లేదా దివ్యవాళ్ళు అయినా వీళ్ళంతా కూడా వాళ్ళ లెగసీ నుంచి వచ్చిన వాళ్ళు, కొండయ్య చౌదరి అయినా లేదా ఆదిరెడ్డి గారు అయినా వాళ్ళ పొలాలు కొంత పేదలకు ఇచ్చి, కొంత పేదల కోసం పనిచేసి, కొంత రాజకీయంగా ఆ లెగసీ ద్వారా గ్రామాల్లో వర్గాన్ని సృష్టించుకొని చేసిన రాజకీయం అనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ పోకూరు ఉన్న లక్ష్మీ నరసింహ గారు కానీ, అలాగే ఘట్టనేని చంద్రరావు గాని, వీళ్ళు సంపాదించింది ఏముండదు కానీ ఆ వర్గం తాలూకా పనులు గవర్నమెంట్ ఉన్నప్పుడు పనులు చేయించే విధానంతో ఆ వర్గం తాలూకా మెయింటైన్ తోటి గెలుస్తున్న పరిస్థితి. నిన్న కూడా నేను సుండెళ్తే అక్కడ బ్యారిని తగలబడిన తాలూకా రైతు ఎవరైతున్నాడు, అతను వైసీపీ తాలూకా రైతే చెప్తా ఉంది. మొన్న అయితే సూర్య గారు నుండి ఇక్కడ పాత కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి ఎవరి నుండి రెవెన్యూ దగ్గరికి వెళ్లి రమ్మని గట్టిగా పోరాడి ఉండేవాళ్ళు సార్. ఆ పరిస్థితి లేదంటే ఇవన్నీ కూడా డబ్బు తాలూకా రాజకీయం. గ్రామాల్లో కనీసం వర్గపోర్ మెయింటైన్ చేస్తున్న ఆ రోజుల్లో రాజకీయాల కన్నా కూడా దారుణంగా తయారైన పరిస్థితి కనపడుతుంది అనేది మనకు చూస్తే అర్థమవుతా ఉంది.